నా పేరు పి మోహన్ కృష్ణం నాయుడు అలియాస్ హనీ. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ శ్రమ కాలనీలో నివసిస్తున్నాను. నా పూజ చెప్పుకుంటూ ఇదావిధిగా బతుక్కుంటా ఉన్నాను. అది కూడా 2 సంవత్సరాల నుంచి ఆరోగ్యం సరిలేక నిలిపివేసినాను. ఇది వరకు నా మీద ఉమాదేవి ఆరోపణలు చేస్తూ ఉండాది. ఎందుకుగా చేస్తూ ఉండదని ఆలోచించి అనవసరంగా నన్ని లేనిపోని వాటి మీద విరికిస్తూ ఉండడం వల్ల గతంలో నా మీద కంప్లైంట్ ఇచ్చిండారు. 2025 18వ తేదీన నా మీద ఆల్రెడీ ఇదివరకే ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినారు. దానికి గాను ఒక పెద్ద మనిషి లాయర్ ద్వారా రాజీపోయినాము. ఆ రాజీపోయిన దాంట్లో కూడా మాకు ఈ స్టాంపుల పేపర్ మీద కంప్లైంట్ రాజీపోయినట్లు, మా దగ్గర డబ్బు తీసుకున్నట్లు కూడా తీసుకొని ఎటువంటి కేసుల్లోనూ ఇంకా మేము హనీని ఇబ్బంది పెట్టము, హనీ జోలికి రామని చెప్పి కూడా మాకు రాయిచ్చినారు. మళ్ళీ 2026 జనవరి 19వ తేదీన రెండోసారి మళ్ళీ ఎస్పీ ఆఫీస్కు పోయి అదే విధంగా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినారు. ఎస్ఐ వాళ్ళు పిలవడంతో మేము పోయి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని స్టేట్మెంట్ ఇచ్చినాము. దాన్ని తీసుకొని ఎస్ఐ వాళ్ళు కూడా మా దగ్గర 2 స్టేట్మెంట్ వాళ్ళ నాన్నగారి దగ్గర నా దగ్గర కూడా తీసుకున్నారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నాన్నగారి మీద కేసు వేయడం జరిగింది. ఆ కేసులో వాళ్ళు ఆస్తి విషయంలో తెగలేదని చెప్పేసి లేనిపోని ఆరోపణలు నా మీద చేస్తోందని నేను విన్నమించుకుంటున్నాను. ఒకవేళ నేను ఏదన్నా తప్పు చేసింటే, ఆరోపణలు చేస్తున్నారు కదా, తప్పు చేసింటే దాన్ని నిరూపించండి. మాకు ఎటువంటి ఆస్తి లేదు, ఎటువంటి ఇవి లేదు. కొద్దిగా ఇల్లు కట్టుకొని ఉన్నాం కష్టపడి, మా అమ్మ మా అన్న వాళ్ళందరి సహాయంతో ఒక ఇల్లు కట్టుకొని ఉన్నాము. తర్వాత కందూరు దగ్గర ఇది వరకు కొద్దిగా డబ్బు పెట్టి ఒక 10 కుంట్ల జాగా తీసుకున్నాం. ఈ 2 తప్పించి మా దగ్గర ఇంకేమీ లేవు. ఏది ఉన్నా ఎంక్వైరీ చేసి కోర్టులు ఉంది, అది ఉంది, ఆస్తి ఉంది, నిధులు ఎత్తినామని అంటున్నారు. ఇవన్నీ ఆరోపణలే. వీటిల్లో ఎంత ఆస్తి ఉంది, ఎంత ఉన్నా బయటికి వెళ్లదీసి నన్ను దోషిగా నిరూపించి ఏదైనా కానీ శిక్షకైనా కానీ నేను సిద్ధంగా ఉన్నాను. కానీ తను మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు కూడా నాకు ఒక ఈ స్టాంప్లో తను సంతకం పెట్టి రాసి ఇచ్చిండే డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉండాది. నేను ఇది వరకు తను చెప్పిన విధంగా బంగారం కానీ దేనిలో కానీ నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు. అసలు ఆ అమ్మాయికి బంగారు వాళ్ళ నాన్న వాళ్ళు తీసిలేదు, వాళ్ళ అత్త వాళ్ళు తీసిలేదు. అంత బంగారు ఎట్లా వచ్చేసింది, ఏ విధంగా వచ్చేసింది? 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు సంపాదిస్తేనే అంత బంగారు, 2 లక్షల డబ్బులు, 20 లక్షల డబ్బులు అంటారు. ఒక కేసులో 20 లక్షలు అంటారు, ఒక కేసులో 2 లక్షలు అంటారు. ఏది న్యాయము? మరి ఆ విధంగా నేను మోసం చేసింటే నా దగ్గర 18 లక్షలు తీసుకున్నప్పుడు డాక్యుమెంట్లో క్లియర్గా ఎందుకు రాసిచ్చింది? రాసిచ్చిన తర్వాత మళ్ళీ స్టేషన్కి పోయి ఒక స్టేట్మెంట్ తన చేతుల మీదుగా రాసి ఎందుకు ఇచ్చింది? ఈ వివరణ కూడా సేకరించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను.